హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళైతే నేను మీకు తోషే దాన్ అనే రెస్టారెంట్ గురించి రివ్యూస్ ఇవ్వాలనుకుంటున్నానండి. నేను, మా అన్నయ్య ఫ్యామిలీ అండ్ క్రిష. సో దాని వీసా పార్టీ అయితే చేసుకున్నాం, కానీ ఆ రోజు అన్నయ్యకి కొంచెం హెల్త్ బాగోక రాలేదు. సో లేదు మా అమ్మతో సెపరేట్ డిన్నర్ కావాలి అని అడిగిందండి బుడ్డమ్మ. సో అందుకని అయితే వెళ్ళాము. ఇదిగోండి ఎంట్రీలో ఈ ఓల్డ్ క్యారియర్స్ అండి. ఎంత మా చిన్నప్పటి కలెక్షన్, మా నాన్నగారు చిన్నప్పటి కలెక్షన్ క్యారియర్స్ ఇవి. మీలో ఎంతమందికి తెలుసు ప్లీజ్ కామెంట్. సో నాకైతే నా చిన్ననాటి మెమరీస్ అయితే గుర్తొచ్చాయి అవి చూడంగానే. సరే ఎనీవేస్ లోపలికైతే వెళ్ళాము. అదిగోండి ఇద్దరు మామూలుకి మధ్యలో కూర్చుని ఫుడ్ ఎంజాయ్ చేస్తోంది మా తమ్ముడండి, ఇందాక మీరు చూసింది. అదిగోండి తోషే దాన్, కరెక్ట్గా చెప్పాలంటే రెస్టారెంట్. సో ఎక్కువగా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అని చెప్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళానండి. సూప్ అయితే మటన్ మరాగ్ సూప్ అని ఆర్డర్ ఇచ్చాము. దాంతోపాటు సాఫ్ట్గా ఉండే ఒక చిన్న ఈ నాన్ లాంటిది ఇచ్చారండి. ఇదిగోండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఇది చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని సూప్లో వేసి నానబెట్టి తినాలంటండి. కుంకుమ పువ్వుతోటి మటన్ పీసెస్ తోటి అల్టిమేట్గా ఉంది సూప్ అయితే. అండ్ దెన్ మా ఆల్ టైమ్ ఫేవరెట్ హలీం ఆర్డర్ చేసాము. అఫ్ కోర్స్ నాన్ సీజనే, కానీ హలీం అదిరిపోయింది. మేబీ 24/7 అక్కడ అవైలబుల్గా ఉంటుందేమో. అలా నోట్లో వేసుకుంటే కరిగిపోయిందండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. మస్ట్ ట్రై డిష్ అని చెప్తాను. సో సూప్ అదిరిపోయింది, హలీం అదిరిపోయింది. అండ్ దెన్ నెక్స్ట్ ఐటెం పండు మిర్చి చికెన్ అండి. సన్నగా ఫ్రెష్ నెయ్యిలో వేయించారండి. ఎంత బాగుందంటే క్రిస్పీగా జ్యూసీగా అదిరిపోయింది. అండ్ దెన్ ఇదిగోండి మటన్ చాప్స్ తెప్పించారు. ఎందుకో ఇదంతా నాకు నచ్చలేదు. అండ్ దెన్ నెక్స్ట్ మష్రూమ్ అండి, మలాయ్ మష్రూమ్. మా వదిన ఆ రోజు వెజిటేరియన్ అండి తను. సో నాన్ వెజ్ తినను అంటే తన కోసం తెప్పించిన డిష్. అది కూడా సూపర్బ్గా ఉంది. మస్ట్ ట్రై ఇన్ వెజిటేరియన్. అండ్ దెన్ హాట్ మటన్ బిర్యానీ సంభవం మరి నాకు స్టార్టర్స్ ఎక్కువగా నచ్చి అదంతా నచ్చలేదేమో, కొంచెమే ఎంజాయ్ చేశాను. అండ్ దెన్ కోక్ అండి, నిమ్మబద్దేసి కోక్ ఇచ్చాడు. ఇంత బిర్యానీ తింటుంటే కోక్ తాగకుండా అస్సలు ఉండలేము. అదిగోండి ఎంత ఆర్డర్ ఇచ్చామంటే ఒక బిర్యానీ కంప్లీట్గా మిగిలిపోయింది. ఎనీవేస్ వాచ్మ్యాన్కి తీసుకెళ్ళి ఇచ్చామండి, అది వేరే విషయం. అండ్ దెన్ ఇదిగోండి ఫింగర్ బౌల్ భలే క్యూట్గా ఇచ్చాడు. అండ్ దెన్ అస్సలు మిస్ అవ్వండి డిజర్ట్ సీతాఫల్ బర్ఫీ. సో సీతాఫల్ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన డిజర్ట్ ఇది. సీతాఫల్ దొరికే సీజనే అనుకుంటండి, నాకు రియల్ సీతాఫల్ తిన్న ఫీల్ కలిగింది. అండ్ ఆఫ్టర్ దాట్ ఇదిగోండి బుజ్జి పెట్టెలో బిల్తో పాటు ఈ మౌత్ ఫ్రెషనర్స్ కూడా ఇచ్చారు. చాలా క్యూట్గా ఉంది డబ్బా. ఒకసారి మీరు కూడా చూస్తారని అలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎనీవేస్ ఒక్కసారి అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. అంత డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. నేను స్టార్టర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. వీళ్ళేంటో తెగ జోకులు వేసుకుని నవ్వేసుకుంటున్నారు లిఫ్ట్ దగ్గర ఉండి. ఫైనల్లీ ఇంకా ఎంత తిన్నామంటే ఇంక ఇంటికి వెళ్ళి బొజ్జుంటే అలా నిద్ర వచ్చేస్తుంది. బయటకు వస్తే హైదరాబాద్ అందాలు చూడాలంటే నైట్ టైమేనండి. అసలు ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తాయంటే రోడ్లు, ఆ బస్సులు హార్న్స్. క్రిషాకి చాలా ఇష్టము నైట్ రైడ్స్ కానీ నైట్ బయటికి వెళ్ళడం అది. సరే ఎనీవేస్ క్యాబ్స్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ జరిగిన వింత ఏంటంటే ఎవరిదో బుక్ చేసిన క్యాబ్లో ఎక్కి కూర్చున్నామండి. ఆ డ్రైవర్ ఒకటే నవ్వు పొట్ట మీద చేయబెట్టుకుని, ఎందుకయ్యా నవ్వుతున్నావంటే, మీరు ఎవరు మేడం అసలు ఎంత కామెడీగా అందరూ ఎక్కేసి కూర్చున్నారు ఏంటి అని అన్నాడు. వామ్మో ముందు చెప్పొచ్చు కదరా నాయన అని చెప్పి దిగి వెనక్కి అలా నడుచుకుంటూ మేము బుక్ చేసుకున్న క్యాబ్కి అయితే ఇంటికి వెళ్ళిపోయామండి. మరి వ్లాగ్ నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్. బాయ్ అండి.